హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వినోద్ కుమార్. సో ఎన్నో రకాలైనటువంటి ఇల్లు మనం చాలా చూస్తున్నాం. కాకపోతే ఈరోజు మనం సరికొత్తగా ఉన్నటువంటి హౌసెస్, అవి నివాసయోగ్యమైనవి అంటే ఉండడానికి ఉంటాయి. కాకపోతే రెసిడెన్షియల్ జోన్లో మనం కట్టుకొని ఉండేటువంటివి కాదు. మన ఫామ్ హౌస్లోనూ, తర్వాత రెస్టారెంట్స్లోనూ, లేదంటే మనకు ఏదైనా సరే ఇళ్ళ కాడ అంటే కొంచెం సపరేట్గా ఏదైనా సరే పెద్ద ఇల్లు ఉందనుకోండి, మరి వాచ్మెన్ కనో ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి హౌసెస్ అనమాట. చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. బట్ దాని లైఫ్ ఏంటి, అది దానికి ఎంత కాస్ట్ అవుతుంది. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవి మూవబుల్ హౌస్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకొని పోయేటువంటి హౌసెస్ అనమాట. మరి ఈ కదిలే హౌస్ ఏంటి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, మరి వాటిని మొత్తం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, అది ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు, దానికి ఏమైనా సరే ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, మరి దాన్ని ఒకవేళ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది పూర్తిగా డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరి చివరి దాకా చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుస్తాయి. ఎవరికైనా సరే ఇల్లు కట్టుకోవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి ఇల్లు కూడా కట్టుకోవచ్చా లేదా అన్న ఒక ఆశ్చర్యానికి అయితే కన్ఫామ్గా లోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. మరి చూడండి, పూర్తిగా చూడండి ఈ వీడియో. సరే, ఈ వీడియోకి లోపలికి వెళ్ళే ముందు ఒకసారి మనతో దీనికి సంబంధించినటువంటి క్లియర్గా, అంటే ఎటువంటి వాల్స్ వాడతారు, ఎటువంటి దానికి ఐరనా లేకపోతే సిమెంట్ వాల్సా ఏంటి, దాని పవర్ సప్లై ఎలా ఉంటుంది, మరి ఈ వాతావరణంలో హెచ్చుతగ్గులు ఉంటాయి, మరి వర్షాకాలం ఉన్నప్పుడు వాటర్ ఏమైనా లీకేజ్ అవుతాయా, సీపేజ్ ఏమైనా అవుతుందా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంపెనీ మార్కెటింగ్ ఆయన ఉన్నాడు. సార్ నమస్తే. సార్ సార్ మీ పేరు? సార్ విజయ్. సార్ విజయ్ గారు, ఈ బిజినెస్ అంటే ఇలాంటి ఇల్లు తయారు చేయాలి అని మీకు అసలు ఎలా అనిపించింది? 4 years బ్యాక్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాము. ఓకే. అక్కడ మనము చూసాం అనమాట, ఇలాంటి హౌసెస్ చూసాం అక్కడ. ఓకే. ఇంతకుముందు మాది క్రేన్ ఫీల్డ్ ఉండే, మొబైల్ క్రేన్స్ సర్వీస్, సేల్స్ అండ్ సర్వీస్ ఉండే. ఓకే. ఆ వర్క్ మీద బయట కంట్రీస్ వెళ్ళినప్పుడు ఇలాంటి మూవీస్ చూసినప్పుడు మేము ఒక డూప్లెక్స్ హౌస్ కడదామని ప్లాన్తో ఇక్కడ కట్టేసుకున్నాము. ఓకే, అంటే రెసిడెన్షియల్ డూప్లెక్స్ హౌస్ లేకపోతే ఇక్కడ మన ఇక్కడ ప్రెజెంట్ మన ముందే ఉంది ఆఫీస్ లో. అది ఒకటి కట్టుకున్నాం మనం, ఆఫీస్ పర్పస్ కట్టుకున్నాం యాక్చువల్గా హౌసెస్. అది ఓకే. కట్టుకున్న తర్వాత మళ్ళీ మా మెయిన్ క్రేన్ కస్టమర్స్ రెగ్యులర్ గా వచ్చి ఇల్లు చూడడం మొదలైంది. ఓకే. అప్పటి నుండి మనకి ప్రతి కస్టమర్ మాకు ఇల్లు కావాలనుకుంటా వాళ్ళు అడగడం జరిగింది. అలా పబ్లిసిటీ అయిపోయి మనకి ప్రతిదీ అట్లా బిజినెస్ లాగా అయిపోయింది. అది ఆ క్రేన్ ఫీల్డ్ మొత్తం తగ్గిపోయి ఇప్పుడు మనకి మెయిన్ బిజినెస్ అయిపోయింది. ఓకే. సో ఇది ఈ మోడల్ హౌస్ కానీ, అంటే ఇలాంటి ఒక హౌస్ మీరు ఏ కంట్రీలో చూసారు? నేను చైనా, బ్యాంకాక్, ఓకే, అటు మలేషియా అటు సైడ్ పోయినప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ వాతావరణం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, అంటే వాళ్ళు ఒక చిన్న రూమ్ లో ఉన్నా సరే వాళ్ళు ఉండి బతికేటువంటి పరిస్థితి. కానీ మన ఇండియన్ పరిస్థితులు ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ వెంటిలేషన్ ఉండాలి, పిల్లలు తిరగడానికి ఉండాలి అనేది మన కాన్సెప్ట్. అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్ కల్చర్ ఎక్కువైపోయింది మన హైదరాబాద్ లో కానీ మన ఎక్కడైనా ఇండియాలో కూడా. ఓకే. వీకెండ్స్ అట్లా పోయి ఎంజాయ్ చేయడానికి అట్లా. ఓకే. వెంచర్స్ లో కూడా ఆఫీస్ లాగా ఇది బాగా పనిచేస్తుంది మనకి. ఓకే. అగ్రికల్చర్ ల్యాండ్ లో కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఓకే. ఇంటి పైన పెంట్ హౌస్ లాగా పనిచేస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా మాకు బాగా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. అది మేము చేసిన తర్వాత ఇంకా అది ఎక్కువ పాపులర్ అయిపోయింది. ఓకే. ఓకే. సరే, ఇప్పుడు ఇంటి పైన పెంట్ హౌస్ అని చెప్పని అన్నారు, ఇక్కడే కన్స్ట్రక్షన్ చేస్తారా లేదా తీసుకోపోయి అక్కడే? మేము అక్కడ ప్లేస్ చూస్తామండి. ఒక ఇంటి ముందు ఫ్రీగా ఉంటే, లారీ వెళ్ళిపోయే ప్లేస్ ఉంటే మేము ఇక్కడే కనెక్షన్ తీసుకెళ్లి క్రేన్ ఎత్తి పైన పెట్టేస్తాం. ఓకే, డైరెక్ట్ పెట్టేస్తారా? అంటే అది అటు ఇటు ఒకవేళ మూవబుల్ అంటే పైన మీరు పెట్టిన తర్వాత గాలికి కానీ లేదంటే కొంచెం ఇవి కింద దానికి నట్ బోల్ట్ సిస్టమ్ పెట్టేస్తాం అంటే పైన పెట్టిన స్లాబ్ కి పెట్టేస్తాం. స్లాబ్ కి నట్ బోల్ట్ పెడితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది పెట్టకపోయినా ఏం కాదు, ఎందుకంటే 3 to 4 tons ఉంటుంది మనకి హౌస్. అంత వెయిట్ అసలు మూవ్ అవడం చాలా. కింద ఉన్న బేస్ ఆగుద్ది అంటారా 3 to 4 tons పెడితే? అవుతుంది, ఎందుకు అవుతుంది, పిల్లర్స్ ఉంటుంది మనకి, పిల్లర్స్ అంటే 100% అవుతుంది. ఓకే, దాని ప్రాబ్లం లేదు. ఓకే. మరి 10x20, 25 ఆల్రెడీ, లేదంటే 12x30, 35 సైజెస్ ఉంటాయని చెప్పన్నాం కదా. ఇక్కడ మనం ఒక మోడల్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. మరి దీని సైజ్ ఏంది, దీనికి వాడేటువంటి మెటీరియల్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సో ఈ సైజ్ ఎంత, మరి దీని గురించి ఒకసారి క్లియర్గా. ఇది 12 feet అండి, లెంత్ 25 feet ఉంది ఇది. ఓకే, 25 feet ఉంది మనకి. ఇది 5 feet ఏమో ఓపెన్ సిట్ అవుట్ వచ్చింది, బాల్కనీ టైప్. ఓకే. ఇది మనకి 10x12 అండ్ 10x12 మనకి హాల్ ప్లస్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఓకే. ఓకే. ఇది మెయిన్ ఫ్రేమ్ రెడీ అయిందండి బట్ ప్రెసెంట్ అయితే. ఇదంతా ముందు స్ట్రక్చర్ రెడీ అయింది. దీని తర్వాత మనం దీనికి వాల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ వర్క్, టైల్స్ ఇవన్నీ మనకి అవుతుంది.
ఇది హాల్ అండి. ఇది ఓపెన్ సిట్ అవుట్, బాల్కనీ టైప్ బయట. ఓకే ఓకే బాల్కనీ. ఇక్కడ మీకు డోర్ వస్తుంది, ఇక్కడ డోర్ వస్తుంది. సార్ ఈ వుడ్ ఏంటి సార్ భలే ఉంది. ఇది పైన్ వుడ్ అంటారు దీన్ని. ఓకే. దీని లైఫ్ కూడా బాగుంటుంది, 50 to 60 years ఉంటుంది లైఫ్. 50 to 60 years దీని లైఫ్ ఉంటుంది. దీనికి ఏం కాదు, చెదలు కూడా పట్టదు లైఫ్. దీనికి ఏమైనా సపరేట్ కోటింగ్ లాంటిది ఏమైనా వేస్తుంటారా? ఒకసారి స్ప్రే చేస్తాం దీనికి. ఇది మొత్తం ఇంకా మీరు 5 years 6 years ఒకసారి స్ప్రే పెయింట్ చేస్తే సరిపోతుంది. ఇది అది అంటే పెయింట్ ఏం సపరేట్ అది ఏంటి దొరికిపోతుంది మనకి, మార్కెట్లో దొరికిపోతుంది. వుడ్ పాలిషింగ్ అంటే ఇస్తారు వాళ్ళు, అది మనం కొట్టేస్తే మనకి ఇంకా లైఫ్ బాగుంటుంది. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్? ఇది బయట మనకి ఇంపోర్టే వస్తుంది, మనకి డీలర్స్ ద్వారా దొరుకుతుంది. ఓకే, అంటే హైదరాబాద్ లో సప్లై ఇక్కడనే సప్లై, కానీ వుడ్ మొత్తం బయట కంట్రీ, మనది ఇక్కడ లోకల్ కాదు. ఓకే ఓకే. ఎంత పడుతుంది సార్ ఇది వుడ్ జనరల్ గా? ఇది మరి రెసిప్ట్ లాగా వాళ్ళు ఇస్తారు సార్ మనకి. అది మీరు ఎంత తీసుకొస్తున్నారు? ఇక ప్రైజెస్ అది మా పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు సార్ అది. ఓకే, అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది జనరల్ గా మనం ఇంగ్లీష్ సినిమాస్ లో కానీ వాటిలో చూసుకుంటే వుడెన్ హౌసెస్ కడతా ఉంటారు. సో వాటిలో వాడే వుడెన్ మేబీ ఇదేనేమో ఇంట్లో లోపల ఇంటీరియర్ కి. అంటే మెయిన్ సీలింగ్ వాడతాం ఇది. ఓకే, మనం ఇంట్లో ఫాల్ సీలింగ్ ఎట్లా వాడతామో దీనిపైన ఇది మెయిన్ వాడతాం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మళ్ళీ పీవీసీ సీలింగ్ కూడా వస్తుంది, ఇన్ కేసు మీకు ఇది వద్దా అనుకుంటే. ఎంత హైట్ వస్తుందండి? ఎంత హైట్ అంటే పీవీసీ ఎంత హైట్ లో? ఇదే హైట్ లో మనకు వస్తుంది పీవీసీ. వుడ్ వద్దనుకుంటే మాక్సిమం ఎంత ఉంది సార్? ఇక్కడికి 3-4 ఇంచులు అంటే 4 ఇంచుల్లోనే పీవీసీ తీసుకోవచ్చు అంటారా? ఓకే. సో ఈ డిజైన్ అనేది ఇది పక్కా ఇది అంటే ఇది స్టార్టింగ్ డిజైన్ అంటారా, లేకపోతే ఇంకేమైనా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయంటారా? చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను మీకు ఫొటోస్ చూపెడతాను మీకు. ఓకే, దాన్ని బట్టి మీరు ఎవరికి ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్లేస్ని బట్టి మీరు డిజైన్ చేసి ఇస్తారు, లేదంటే అక్కడికి వచ్చైనా సరే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఓకే ఓకే సార్, ఇది ఏంటి సార్ వైట్ కలర్ లో ఏంటి సార్? ఇదంతా వీ బోర్డ్ అంటారు సార్ దీన్ని. ఇదంతా సిమెంట్ బోర్డ్ మనకి. ఓకే, ఇది 21 థిక్నెస్ లో ఉంటుంది మనకి. ఓకే, దీనిపైన మనము అది సిమెంట్ అండ్ కెమికల్ వేసి దీని మీద టైల్స్ వేస్తుంటాం. దీనిపైన మళ్ళీ టైల్స్ వస్తాయి? టైల్స్ వస్తాయి. సో మన ఇంట్లో ఎట్లా వాడతాం టైల్స్, అదే టైల్స్. వర్టిఫైడ్ టైల్స్ అంటారా? ఓకే, సెరామిక్ టైల్స్ మనం ఇంట్లో వాడే సెరామిక్. ఓకే, అవి వాడతాం మనం. దీంట్లో ఒకవేళ వర్షానికి అంటే నీళ్ళు ఎక్కువ పడ్డప్పుడు తడవడం కానీ, కింద నుంచి ఒకవేళ నీళ్ళలో ఫ్లోటింగ్ ఉందనుకోండి, తడిసి ఏమన్నా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఏమి? సిమెంట్ బోర్డు కాబట్టి ఎంత వాటర్ పడినా ఏం కాదు. ఓకే, అంటే వాటర్ రెసిస్టెన్స్ అనేది, ఫైర్ రెసిస్టెన్స్ కూడా మనకు ఉంటుందంటారా? ఎందుకంటే మేబీ కొంచెం దూరంలో ఉంటారు, ఇదంతా ఐరన్ షీట్ తో ఉంటుంది కాబట్టి ఏదన్నా ఫైర్ ఛాన్సెస్ అయితే ఉండదు, చాలా 100% ఛాన్సెస్ ఉండదు. ఓకే, ఈ గ్యాపులు ఉన్నాయి కదా సార్, గ్యాపులు ఏమైనా ఫిల్ చేస్తారా? మొత్తం దీని టైల్స్ వస్తుంది, మీకు ఏం కనబడదు. ఇక ఓకే, పైన అక్కడ ఎట్లుంది ఎట్లా వచ్చేస్తుంది. ఓకే ఓకే, అదేలేండి ముందు పక్క మనం బాల్కనీలో ఎలా అయితే మొత్తం క్లియర్ గా ఉంటుందో. ఓకే, సిమెంట్ ఏమైనా యూజ్ చేస్తాం? దీనిపైన సిమెంట్ అండ్ కెమికల్ రెండు మిక్స్ చేసి మనం ఇంట్లో వేసే టైల్స్ లాగానే వేస్తాం. ఓకే 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 సార్, ఇందాక అడిగాను కదా కరెంట్ ఎలక్ట్రిసిటీతో ఎటువంటి షార్టేజ్ కానీ ప్రాబ్లం కానీ ఏది ఉండదు అన్నట్టు. సార్ మీరు చెప్పినట్టుగానే ముందుగానే మొత్తం పైపింగ్ సిస్టమ్ అంతా పెట్టేస్తున్నారు కదా. సో దీనికి అంటే ఇది ఏదన్నా ఎక్కడన్నా లీకేజ్ అంటే ఈ ప్లాస్టిక్ పైప్ లో నుంచి మెయిన్ ఫ్రేమ్ కి ఏదన్నా టచ్ అప్ అయ్యే ఛాన్సెస్? టచ్ అయ్యే ఛాన్స్ ఉండదు సార్ ఇది. ఓకే, ఇలా వైరింగ్ కూడా మనం బ్రాండెడ్ కంపెనీస్ వాడతాం మనము. ఓకే, ఏదో లీకేజెస్ ఏమి ఉండదు, మంచి బ్రాండెడ్ కంపెనీ వాడతాం మనం. ఓకే, మొత్తం ఆడిబుల్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో అందులో మీరైతే 100% గ్యారంటీ అయితే ఇస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ అంటే కీడించమన్నారు కాబట్టి ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతుంది. ఓకే, ట్రిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఓకే, ఏదన్నా ఛాన్సెస్ ఏదన్నా ఉంటే ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సూపర్. సో మంచి టెక్నాలజీని వాడుకుంటూనే కరెంట్ దాని గురించి కూడా మంచి సేఫ్ గార్డ్ గా యూజ్ చేస్తున్నారు. ఈ వైరింగ్ అంతా ఎట్లా సార్, ఎన్ని రోజులు పడుతుంది ఈ వైరింగ్ అంతా వేయడానికి? 1-2 days లో అయిపోతుంది. 1-2 days లో మొత్తం సెటప్. వాల్స్ వచ్చేసి స్విచ్ బోర్డ్స్ ఫిట్ చేయడం అని 1-2 days. ఓకే, అంటే మీరు ఫ్యాన్లు కానీ లేదంటే ఫ్యాన్లు పెట్టుకోవచ్చు అంటారా? ఫ్యాన్లు అంటే మనం వాల్ ఫ్యాన్స్ పెట్టుకుంటాము. ఓకే, వాల్ టేబుల్ ఫ్యాన్స్ ఉంటుంది, ఓకే, అది పెట్టేసుకుంటే సరిపోతుంది. సీలింగ్ ఫ్యాన్స్ పెట్టుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ హైట్ మనకు సరిపోదు కదా. ఓకే, కాబట్టి వాల్ ఫ్యాన్స్ లేకపోతే ఏసీ పాయింట్స్ ఇస్తాము. ఓకే, ఏసీ పెట్టుకోవచ్చు. సో హైట్ మినిమం ఇంతేనండి? ఇంకా ఏమైనా మనం 8 to 9 feet పెడతాం సెంటర్ లో. దానికంటే హైట్ పెడితే మనకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది, మన చెట్లు కానీ వైర్లు కానీ తగిలే ఛాన్సెస్ ఉంటుంది కదా. అయ్యో, మరి ఒకవేళ ఎవరైనా కస్టమర్ 9 feet కావాలి లేకపోతే 10 feet కావాలి? 9 to below 10 అయితే చేయగలుగుతాం, దానికంటే పెద్ద చేయలేము. ఓకే, అక్కడ కస్టమైజ్ చేసి అక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ చేసుకుంటే మనం ఎంత అంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. 10 feet 11 feet కస్టమర్ ఎంత అంటే అది పెట్టుకోవచ్చు మనం. ఓకే, సైట్ లో అయితే సైట్ లో డైరెక్ట్ మీరు సైట్ లో వర్క్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఏమైనా హైట్ పెట్టుకోవచ్చు.
సో ఈ మెటీరియల్ ఏంటి సార్ ఇది ఇక ఈ ఐరన్ కానీ లేదంటే ఈ షీట్? ఇది MS5 అని ఓకే, మొత్తం రెక్టాంగిల్ పైప్స్ వాడతాం మనము. ఓకే. ఇదంతా ఏంటంటే మనకి ఇది సీట్ ఛానల్స్ అని వస్తుంది. ఓకే, దీని లోపల వాల్స్ కూర్చుంటుంది మనకి. ఓ ఇప్పుడు దీంట్లోనా వాల్స్ సెటప్? వాల్స్ కూర్చుంటుంది. ఓకే, మొత్తం స్క్రూ ఫిట్టింగ్ అయిపోతుంది కూర్చున్న తర్వాత. ఓకే. ఇది మొత్తం వాల్స్ ఇవే వస్తాయి మనకి. ఇవేనా వాల్స్? ఇవే మొత్తం పైన walls వస్తుంది. పైన ఫాల్ సీలింగ్ అన్నా అంటే పైన కూడా మనకి సేమ్ ఇలాంటి రేకుల మోడల్ వస్తుంది. ఇది మొత్తం వాల్స్ ఇలా వస్తుంది. మధ్యలో దీనికి ఫోమ్ వస్తుంది. ఓకే, దీన్ని పఫ్ ప్యానల్స్ అంటారు. పఫ్ ప్యానల్స్. పఫ్ ప్యానల్స్ ఇది 50 to 60 mm వాడతాం మనము. 50 to 50, కొన్నిటికి 50 వాడతాం, కొన్నిటికి 60 థిక్నెస్. ఓకే, థిక్నెస్ వాడతాం. దీని మూలంగా ఏంటంటే మన లోపల మనకి హీట్ తక్కువ వస్తుంది అనమాట. బయట టెంపరేచర్ కంటే లోపల ఇది స్పాంజా? స్పాంజ్ టైప్ అంటే దీన్ని పఫ్ అంటారు, ఫోమ్ అంటారు దీన్ని. ఓకే, స్పాంజ్ టైప్ ఉంటుంది. అది కెమికల్ తో తయారవుతుంది. అది అంటే ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ ఎట్లా ఏమన్నా ఐడియా ఉందా? డిఫరెంట్ టైప్ కెమికల్స్ ఉంటుంది సార్ అది. మనకి అది ఎక్కడ సార్ ఇది? హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్? హైదరాబాద్ మ్యానుఫ్యాక్చర్స్ ఉంది. చాలా మంది ఉన్నారు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు. మనం రెగ్యులర్ సప్లై చేస్తుంటారు మనకి. ఓకే, ఓకే. సో భలే ఉన్నాయి సార్ వాల్స్. డైరెక్ట్ తీసుకొని పెట్టేసుకోవడం అంతే. తీసుకెళ్ళి మనం ఇందాక మీకు సీట్ ఛానల్ చూపెట్టాను కదా, అవునవును, అందులో ఇది కూర్చుంటుంది. ఓకే. మొత్తం వాల్స్ మొత్తం దీంతో ఫిట్ చేస్తాం. వాల్స్ అన్ని దీంతో. ఇప్పుడు ఇది మనకు హైలీ సెక్యూర్డ్ అంటారు. ఇది మ్యాక్సిమం సెక్యూరిటీ సార్. ఇది ఐరన్ కదండి? ఏదన్నా ఇందాక మనం అనుకున్నట్టుగానే కరెంట్ ఏమన్నా ఇబ్బంది? మొత్తం బయట నుండి ఉంటుంది ఎలక్ట్రికల్. దీనికి టచ్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ అంటే హ్యాంగింగ్ మనం ఇవి ఉంటాయి కదా, హ్యాంగర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే వీటికి హోల్ చేసి పెట్టేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు. స్క్రూ పెట్టుకొని ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఓకే, మీకు అంటే కస్టమర్ నాకు ఇక్కడ ఇది కావాలని చెప్తేనే మీరు చేసిస్తారు, లేకపోతే మీరు ఒకవేళ వెళ్ళిపోయి ఉంటారు? అవును, చిన్న డ్రిల్ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, దాంతో స్క్రూ చేసుకుని సరిపోతుంది. ఓకే, ఓకే. ఇది ఎంత ఉంటుంది సార్ మాక్సిమం? ఇది ఎంత హైట్ ఏంటి? మాకు యాజ్ పర్ మా లెంత్ బట్టి ఉంటుంది. మా హౌస్ ఎట్లా అయితే దాన్ని బట్టి మేము లెంత్ తీసుకుంటాం అనమాట కస్టమర్ మా డీలర్స్ దగ్గర నుంచి. సో చూసారు కదండి, ఇది మనకు వాల్కి వచ్చేటువంటి మెయిన్ పఫ్ ఫోమ్ ప్యానల్స్ అంటారంట వీటిని. సో ఇది వచ్చేసి స్పాంజ్ టైప్లో ఉంది. ఈ స్పాంజ్ కూడా విత్ కెమికల్స్ వాళ్ళకు కూడా ఐడియా లేదంట. తయారు చేసే వాళ్ళు 2-3 రకాలైనటువంటి కెమికల్స్తో తయారు చేస్తుంటారు. ఇది హీట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో సమ్మర్లో కానీ అలాగే వింటర్లో కానీ మనకు చలిని ఆపుకోవడానికి ఎక్కువ ఛాన్స్, అంటే మినిమం రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ వాల్స్ అనేవి 100% మనకు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంటాయి. సో ఇవే మీరు చూసారు కదండి, మనకు ఈ ప్రీకాస్ట్ హౌసెస్లో వాడేటువంటి వాల్స్ అనమాట ఇవి. ఇన్ టైంలో ఒకవేళ మీరు కనుక కన్స్ట్రక్షన్ చేయకపోతే ఏంటి సార్? మ్యాక్సిమం విత్ మేము కస్టమర్కి 1 month టైం ఇస్తాం సార్. ఓకే, 1 monthలో మ్యాక్సిమం ఒక 1 monthలో ట్రై చేస్తాం. ఓకే, ఓకే, రైట్ సార్. అయితే ఇప్పుడు సీలింగ్లో పైన మీరు వాడేటువంటి మెటీరియల్ ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇందాక మనం చూసాం కదండి, పఫ్ ప్యానల్ అంటారు. ఇది చూసారా, వాల్స్కి వాడేటువంటి పఫ్ ప్యానల్. ఇది చిన్న మొక్కడు కనపడింది, దాన్ని చూసి ఏముంది ఏందనేది చూద్దాం లోపల పక్క. ఇదంతా ఫోమ్, మన ఇదేంటది స్పాంజ్ టైప్లోనే ఉంది క్లియర్గా, బట్ స్పాంజ్ ఇంకా మెత్తగా ఉంటుంది. ఇదైతే చాలా హార్డ్గా ఉంది లోపల. అందుకేనేమో మరి హీట్ కానీ టెంపరేచర్ మంచిగా ఆపడానికి ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఐరన్ షీట్. ఈ షీట్ అటు ఇటు వాల్కి సపోర్టివ్గా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ ఇన్బిల్ట్ లోపల పక్క కదలకుండా, ఈ షీట్ బయట ఓడకుండా భలే పెట్టేశారు చూసారా, ఇట్లా లాకింగ్ సిస్టమ్ టైప్లో. ఇదేమో ఈ పైప్ అనేది, ఈ ఫోమ్ అనేది బయటకు రావడం జరిగింది. ఇది ఫోము మనకు ఇందాక ఆ వాల్స్కి కొంచెం సైడ్కి హైప్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఫిట్ చేస్తారు అట్టుకుంటా. ఇది ఇట్లా లోపలికి అటాచ్ అవుతున్నట్టుంది. ఆ పైన కొంచెం హైట్గా ఉంది, దాన్ని దీంట్లోకి ఇట్లా డిప్ చేసి ఇరికిచ్చేస్తారు అట్టుకుంటా. సో మొత్తానికి ఇదే చాలా వెయిట్లెస్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడికి తీసుకొని పోవచ్చు. సో మొత్తానికి ఇది వాల్ చూసారా, చాలా భలే ఉంది వాల్. సో ఇది పఫ్ ప్యానల్స్ అని చెప్పారంటారు. మనం ఈ హౌసెస్కి వాడేటువంటి వాల్ చూసారా, సింగిల్ హ్యాండ్తో తీసుకొని పోవచ్చు. సింగిల్ హ్యాండ్ గణేష్. సో చూసాం కదా, ఇందాకైతే మనం పఫ్ ప్యానల్స్ ఏదైతే వాల్స్కి వాడేటువంటి మనం చూసామో, ఇక్కడ ఇంకోటి వచ్చేసి రూఫింగ్, పైన టాప్ రూఫింగ్కి వాడేటువంటి మెటీరియల్ అనమాట. ఇది ఆల్రెడీ ఇది కూడా ఏదో స్టిక్ చేసేస్తుంది. దీని గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనం చెప్పేదానికంటే వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. సార్ దీని గురించి ఒక్కసారి. ఇది కూడా సేమ్ మనం పఫ్ ప్యానల్ వాడతామండి. ఇది ఓకే, ఇలా కూడా సేమ్ ఫోమ్ వస్తుంది, పఫ్ ప్యానల్ వచ్చేది. దీని పైన మాకు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది పైన పెడతారు కాబట్టి హీట్కి పైన హీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పైన కూడా టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. ఓకే, మొత్తం ఇప్పుడు హాల్ మొత్తం మనకి అండర్ కంట్రోల్ ఉంటుంది.
ఓకే, అంటే సార్ ఇది గాలి ఒకవేళ గట్టి గాలి వస్తే ఎగిరిపోయే ఛాన్సెస్ 100% ఉంటుంది. మొత్తం స్క్రూస్ ఫిట్టింగ్స్ ఉంటుంది మనకి పైనుండి. ఓకే, ఇది 100% బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. దీని లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది? ఇష్టం 20 to 30 years ఉంటుంది సార్. ఇది మనకి దీని ప్రాబ్లం ఏం లేదు. 20 years స్టిక్ గానే ఉంటుంది. 100% ఉంటుంది. అంటే ఎక్కువ ఎండలు ఎక్కువైపోయినాయి అనుకో, 50 degrees సెంటిగ్రేడ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏమి ఇది మనకి మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఏం లేదా? ఓకే, ఒకవేళ మెల్ట్ అయితే అయ్యే ఛాన్స్ ఉండదు సార్. ఓకే సార్, ఇదేంటి సార్ డోరా? ఈ డోర్స్ అండి, ఇది ఫ్లష్ డోర్స్ ఇలానే. ఓకే, ఇది మనం వాడతాము. ఇదేం సార్ ఇంత బరువు ఉంది? డిఫరెంట్ డోర్స్ వాడతాము, డిఫరెంట్ టైప్. ఒకసారి డిజైన్ చూపిస్తారు మా వాళ్ళకి? చూడండి, చాలా వెయిట్ ఉంది. ఇది ఇంత వెయిట్ వాడతారా? వెయిట్ వాడతాము, స్టాండర్డ్ ఉంటుంది అని కొద్దిగా మనకి. ఇది మొత్తం ఐరన్ అనుకుంటా. ఇది మొత్తం ఇది ఫైబరా? ఫైబరా? ఫైబర్ టైప్ ఉంటుంది, ఐరన్ కాదు సార్. ఒక్క నిమిషం పట్టుకోండి మీరు. చిన్న డౌట్ సార్, ఇంత వెయిట్ అక్కడ ఆ వాల్స్ కానీ దానికి అదేం ఫోమ్ మెటల్ కాబట్టి వెయిట్ ఇది జస్ట్ మనకి పిల్లర్ పైన ఉంటుంది కదా దీని ఫిట్టింగ్. ఓకే, ఫోమ్ కి టచ్ కాదు. మెయిన్ ఫ్రేమ్ కి అటాచ్ ఉంటుంది. డోర్ ఓపెన్ దానికి కదా. ఒక హైట్ ఎంత సార్? 6 feet ఉంది హైట్. 6 ఉంది. 6 లెంత్ వచ్చేసి విడ్త్ వచ్చేసి ఎంత ఉంది సార్? 4.5 ఉందా? 4 ఉంటుంది. 6x4 ఉంటుంది. 6x4 ఉంటుంది. సో చాలా హార్డ్ గా ఉంది. చాలా మెయిన్ ఇది పిల్లర్ కి మనకి ఫిట్ అవుతుంది. మెయిన్ ఫ్రేమ్ అయితే మెయిన్ డోర్. మెయిన్ డోర్. ఓకే ఓకే, అందుకే ఇంత హార్డ్, ఇంత బాగుంది. మెయిన్ డోర్ అంటే లోపల మొత్తం మనం ఫ్రెష్ డోర్స్ వాడతాం, లైట్ వెయిట్ ది. ఓకే, ఇంకా పార్టిషన్ అప్పుడు ఒకవేళ దొంగలు ఎవరైనా వస్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా? పగలగొట్టి తీసుకోవడానికి, లాక్ ఓపెన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు మాక్సిమం. ఓకే, ఇదేం సార్? ఇది కూడా భలే ఉంది చైర్. అది ఇది ఓపెన్ సిట్టింగ్ లో కానీ అక్కడ మీరు వేసుకోవడానికి చేస్తాము. ఇది పైన రూఫ్ కు వాడేటువంటి పైన అదే ఉడుతాం అని చేసాం అనమాట. ఓకే, ఇంకా కస్టమర్ రిక్వైర్ ఉంటే మేము అది యూజ్ చేసిస్తాం. ఇది మీ ఐడియానా? మా ఐడియానే. ఓకే ఓకే, 2 చైర్లు ప్లస్ ఒక టీపాయ్ చేసిస్తాం. 2 చైర్లు ఒక టీపాయ్ సెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళ దగ్గర ఒక మోడల్ హౌస్ ఉంది, డూప్లెక్స్ మోడల్ హౌస్ ఉంది. దాని గురించి కూడా క్లియర్గా అడిగి, అంటే లోపల ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. రండి వెళ్దాం. హాయ్ సార్. హాయ్ అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. మరి దీని గురించి, అసలు ఈ ఐడియాలజీ గురించి, ఈ థాట్ గురించి లోపల అసలు ఎలా ఉంటుంది ఏంటి మీకు మళ్ళీ చెప్తున్నా. ఆల్రెడీ ఎండి గారు ముందే ఉన్నారు, ఎండి గారు ముందేనే చెప్తాను, నో ప్రాబ్లం. ఇది కంటైనర్ హౌస్ కానీ కంటైనర్ డిజైన్ అయితే కాదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ హోమ్లీ స్ట్రక్చర్. అంతేగా సార్? అంతే సార్. రైట్, సార్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ చాలా ఇన్నోవేటివ్గా, చాలా అద్భుతంగా ఉంది. సో బయట టెంపరేచర్ 35 to 40 ఉన్నా సరే, ఇప్పుడు లోపల ఏసీ లేదు, నార్మల్గా ఫ్యాన్ కూడా లేకుండా హ్యాపీగా చాలా కూల్గా ఉంది. సో ఇది చూస్తుంటే రిచ్గా ఉంది. ఓకే, కానీ రీజనబుల్గా ఉంది. రీజనబుల్లో డెడ్ రీజనబుల్గా ఉంది. ఓకే. సో దీని గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పేదానికన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి దీన్ని ఒక 10 మందికి మీరు ప్రమోట్ చేసి మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఒకటి, మేము ఫస్ట్ దీన్ని తీసుకొచ్చినప్పుడు కాన్సెప్ట్ మాకున్న మైండ్లో ఉన్న ఒక ఐడియా ఏంటంటే ఎవరికైనా అందుబాటుమైన ధరలో ఉండాలనేది మా మెయిన్ కాన్సెప్ట్. సూపర్. సో ఏంటంటే దానికి మేము ఎస్ఎఫ్టీస్ అనేవి చాలా మినిమం సైజులో పెట్టి ఎక్కడైనా దీన్ని ప్లేస్ చేసుకునేటట్టు మేము దీని స్ట్రక్చర్ రెడీ చేస్తాం. ఓకే, మీకు ఎందుకు ఇంత బయట టెంపరేచర్ కన్నా ఒక 5 degrees 10 degrees మీకు లో ఫీల్ అవుతున్నారు అంటే, మేము చుట్టూ దీన్ని ప్యాక్ చేసేటప్పుడు ఫోమ్ ప్యానల్ వాడతామండి. సో ఫోమ్ ప్యానల్ ఏంటంటే ఇట్స్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఓకే, లోపల టెంపరేచర్ యాజ్ ఇట్ ఈస్ హోల్డ్ అవుతుంది, బయట టెంపరేచర్ మీకు లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే. సో దానివల్ల మీకు డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉన్నా కూడా మీకు ఈ టెంపరేచర్ రాకుండా చేయగలిగిన ఒకటే స్ట్రక్చర్స్ ఏమంటే మావి. మీరు రెగ్యులర్ కంటైనర్స్లో మీరు లివింగ్కి తక్కువలో ఇవ్వచ్చేమో కానీ మీరు సస్టైన్ అవ్వలేరు. వితౌట్ ఏసీ అసలు మీరు దాంట్లో ఉండలేరు. ఎందుకంటే హీట్కి బయట ఎంత హీట్ ఉంటే అంత లోపల వేడి అవుతూ ఉంటుంది ఐరన్ తోటి. అది ట్రాన్స్మిట్ ఆపడానికి మా R&D డిపార్ట్మెంట్ మొత్తం కూడా రీసెర్చ్ చేసి ఫోమ్ ప్యానల్స్ అయితే బెస్ట్ అని చెప్పి ఫోమ్ ప్యానల్స్ వాడతాం. ఫోమ్ ప్యానల్స్ కాకుండా మనకు ఇంకో బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ఏంటంటే మనం వుడ్ వాడతాం కదా సీలింగ్లో, అది అసలు కూడా హీట్ మనకు ట్రాన్స్మిట్ అవ్వనివ్వదండి లోపలికి. సో ఆ హీట్ ఒక ట్రాన్స్మిట్ అవ్వనివ్వదు, ఇంకోటి రేడియేషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి సో మనం చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు. ఎక్కడన్నా ఫామ్ ల్యాండ్స్లో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ఫీలింగే కాదు, దానికి కరెక్ట్ అర్థం కూడా మనకి మా హౌస్ వల్ల కొద్దిగా ఎలివేట్ అవుతుంటుంది. సార్ నిజంగా ఇప్పటికి మీరు నమ్మరు 10 minutes అయింది,
జనరల్గా మనం ఇంట్లో 10 మినిట్స్ కానీ గాలి ఫ్యాన్ ఏం లేకుండా ఉంటే చెమటలు పట్టిపోతాయి. సో నిజంగా నాకైతే చెమటలు లేవు. జనరల్గా కొంచెం ఫ్యాన్ లేకపోతే గ్యారంటీగా చెమటలు పడతాయి, ఇక్కడైతే నిజంగా లేవు. అందులోనూ అందరూ అనుకుంటున్నట్టుగా ఇదేదో కంటైనర్ హౌస్ లాంటిది కదా, బయట ఏమో ఐరన్ షీట్ కనపడుతుంది కదా, మరి లోపల వేడిగా ఉంటుందేమో కదా అని చెప్పనని. సో నాట్ ఎట్ ఆల్. వేడిగా అయితే కొంచెం కూడా లేదు. చాలా రూమ్ టెంపరేచర్లో ఇంకా మినిమల్గా ఉంది. ఇప్పుడే ఇట్లుందంటే రేపు మరి వింటర్లో ఇంకా ఎక్కువ ఉంటుందేమో. అంటే హీట్ ట్రాన్స్మిట్ అవ్వదని చెప్పా కదండి. Okay. ద సేమ్ వే ఫోమ్ యాక్ట్స్ లైక్ కోల్డ్ కూడా బయట టెంపరేచర్ లోపలికి రానివ్వదండి. ఎప్పుడంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోమ్ వాడడం వల్ల లోపల టెంపరేచర్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతుంది, కానీ బయట టెంపరేచర్స్ తోటి ఇది ఇంపాక్ట్ అవ్వదండి. Right. సో మీకు క్లైమేటిక్ కండిషన్ బయట కూల్ ఉన్నా సరే మన లోపల ఏదైతే టెంపరేచర్ ఆల్రెడీ మనకు ప్రిజర్వ్ అయి ఉంటుందో, మన క్లోజ్ సర్ఫేస్లో ఎప్పుడైతే హాట్నెస్ అనేది క్రియేట్ అవుతుందో అది హోల్డ్ అయి ఉంటుందండి. సో దానివల్ల మీకు వింటర్లో కానీ సమ్మర్లో కానీ బయట ఎట్లాంటి వెదర్ చేంజెస్ ఉన్నా సరే ఇంట్లో మీకు అంత డిఫరెన్సెస్ కనపడవు. ఓకే, సరే. ఇది మనం కూర్చున్నది డూప్లెక్స్ హౌస్. అవునండి. మీరు ఆఫీస్ పర్పస్ కోసం అందరికి డెమో కోసం అని చెప్పని యూసేజ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ఆఫీస్ టైప్, ఆఫీస్ రూమ్ కోసం సెటప్ చేశారు. బట్ నిజంగా పైన వుడ్ ఫీలింగ్ కానీ, కింద టైల్స్, మళ్ళీ ఆ వాల్కి చూడండి, ఆ వాల్ ఆ డిజైన్ ఎట్లా సార్? అది అంటే ప్రతి దానికి అట్నే ఉంటుందా, లేదంటే మీరు ఇప్పుడు కావాలని అట్లా చేసుకున్నారు? సార్ అది వచ్చేసి మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ తోటి, డిఫరెంట్ ఎలివేషన్ ఐటమ్స్ తోటి మనం ఎక్స్టీరియర్ అనేది చేస్తాం సార్. ఓకే. సో వాళ్ళ చాయిసెస్ బట్టి, వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి, వాళ్ళ ఐడియాలజీ బట్టి మనం డిఫరెంట్గా డిఫర్ చేస్తూ ఉండము. మా దగ్గర ఉన్న కస్టమర్స్ ఎందుకు సాటిస్ఫై అవుతారంటే ఇండివిజువల్ కస్టమర్స్ వాళ్ళ నీడ్ ఏంటో తెలుసుకుని మేము దాని తగ్గట్టు కస్టమైజ్ చేస్తాం. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్? ఆల్మోస్ట్ ఇప్పటికి మాకు స్టార్ట్ చేసి 3.5 years అవుతుంది. 3.5 yearsలో ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మా దగ్గర. సూపర్ సూపర్. హండ్రెడ్స్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు త్రూ అవుట్ ఏపీ అండ్ తెలంగాణ. మేము చాలా రీజన్స్లో ఇచ్చిందామండి. అంటే మేము ఇవన్ జిల్లా ఉండుండదు, ఓకే, కానీ ఏరియా ఏంటి అనేది నాకు కూడా సడన్ గా ఇప్పుడు గుర్తుండదు. అన్ని నెంబర్స్ ఆఫ్ హౌసెస్. సార్ ఇప్పుడు ఒకవేళ తిరుపతిలో కావాలనుకోండి, ఎట్లా మీరు తిరుపతికి ఎట్లా చార్జ్ చేస్తారు ఏంటి? అంటే తిరుపతికి మేము ఎక్కడైనా సరే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఇదే అండి. మేము ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ట్రాన్స్పోర్టబుల్ సైజ్ లో. అరౌండ్ 12 to 14 feet విత్, లెంత్ వచ్చేసి 40 feet వరకు వేస్తామండి. సో వేరియస్ సైజెస్ ఉంటాయి, 12x15, 12x20, 12x25, 12x30, అట్లా 5 feet పెంచుకుంటూ పోతామండి. సో ఏంటంటే ఎవరు ఎంత లగ్జరీ ఎంత యూసేజ్ ఉంది, ఎవరెంత పర్సన్స్ లోపల ఉండే దాన్ని బట్టి వాళ్ళు ప్రిఫరెన్సెస్ తోటి తీసుకెళ్తాం. వాళ్ళ సజెషన్స్ బట్టి అవసరమైతే మేమే తగ్గిస్తాము, పెంచుతామండి. ఓకే ఓకే. అంటే మీరు డబ్బులు కావాలి, ఇంత వస్తుంది ప్రాఫిట్స్ అని ఏం లేదు. కస్టమర్కి అవసరమైతే ఎక్కువ తీసుకుంటారు, తక్కువ తీసుకోవాల్సిన చోట తక్కువే తీసుకుంటారు. అంటే దాంట్లో మా స్వార్థం కూడా ఉందిలేండి. అంటే ఒక హ్యాపీ కస్టమర్ ఉంటే ఆయన త్రూ ఇంకో 10 మంది వస్తారండి. ఎగ్జాక్ట్లీ, అంతే సార్. మరి ఇప్పుడు వాళ్ళకి మనం ఏదో అల్టిమేట్ గా పెద్ద ఇప్పుడు ఏదో చిన్న వాళ్ళు పెట్టుకోగలుగుతారని చెప్పి మేము పెద్దది ఇచ్చామనుకోండి, రేపు పొద్దున వాళ్ళు సజెస్ట్ చేసేటప్పుడు కూడా అంత ఫ్రీగా సజెస్ట్ చేయలేరు. రైట్. సో సార్ ఇంతవరకు బాగానే ఉంది. ఒకసారి మీరు ఎట్లా డిజైన్ చేశారు ఏంటనేది ఒక్కసారి చూపించుకుంటూ సార్ పర్టికులర్ గా మీకు ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ చూసే వ్యూవర్స్ కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. లాట్స్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వ్యూవర్ అనే వాళ్ళకి మన కస్టమర్స్ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ డౌట్స్ చూస్తారు. సంథింగ్ లైక్ సేఫ్టీ డౌట్స్ ఉంటాయి, ఇంకోటి ఫైర్ డౌట్స్ ఉంటాయి, ఫైర్ రెసిస్ట్ చేసుకోగలుగుతా లేదని, ఇంకోటి మన అనుకున్నట్టు టెంపరేచర్ అదొకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే డ్యూరబిలిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని, ఇంకోటి లీకేజెస్ ఏమైనా వస్తాయా ఫర్దర్ గా. ఇప్పుడు అవన్నిటి కూడా మీకు ఎందుకు రావు, లేకుంటే మేము దానికోసం చేసిన R&D ఏందనేది మీకు స్పెసిఫిక్ గా ఒక్కొక్కటి చెప్తాను. వెళ్దాం సార్. సో ఇక్కడ ఒక చిన్న హౌస్, ఒక మోడల్ హౌస్ అనేది ఒకటి తయారు చేస్తున్నారు. సో క్లియర్ గా అసలు ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. దీని గురించి ఒకసారి సార్, ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ సార్. ఓకే. మేము ఇట్లా ఐరన్ స్క్వేర్ పైప్స్ తోటి, రెక్టాంగిల్ పైప్స్ తోటి స్ట్రక్చర్ అనేది రెడీ చేస్తాం సార్. ఓకే. దీంట్లో ఏంటంటే మేము 3 mm థిక్నెస్ తోటి ISI క్వాలిటీ పైప్స్ వాడతామండి. సో మీకు ఎక్కడ కూడా మీకు బెండ్ అయ్యే ఛాన్సెస్ అని ఉండవు, ఎందుకంటే మేము 3 mm వాడతాం సార్. మేము అవసరం దానికన్నా కూడా ఎక్కువనే వాడతాం, ఎందుకంటే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి. వన్స్ ఒకసారి ట్రాన్స్పోర్ట్ చేసిన స్ట్రక్చరే మీకు ఎటు కదలలేదంటే అక్కడ ఫిక్స్ ఉన్నది ఆబ్వియస్ గా ఏం కాదు. సో అట్లా స్ట్రెంత్ వైజ్ అయితే మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఇంకోటి మీకు కింద ప్యానలింగ్ చూసుకుంటే ప్రతి ఎవ్రీ 2 feet కి మాకు ఐరన్ కంపల్సరీ ఉంటుందండి. సో ఏంటంటే నడవడానికి ఒక పర్సన్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ మీద ఉంచినా కూడా
ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ మీద ఒక్కొక్క పర్సన్ ఉంచినా కూడా త్రూ అవుట్ హౌస్లో మీకు ఎక్కువ కూడా ఎటువంటి వెయిట్ ఇష్యూస్ రావు, డ్యామేజెస్ రావు. ఓకే, అంటే దీని కింద అడుగున ఇంకా ప్యానల్ అది ఐరన్ షీట్స్ ఉన్నాయంటారా? ఐరన్ షీట్స్ కాదండి, ఐరన్ స్క్వేర్ పైప్స్ తోటి మొత్తం కంప్లీట్గా ప్యానలింగ్ చేసామండి. ఓకే ఓకే 2x2 ఫీట్కి మనకు కంపల్సరీ ఐరన్ ఒకటి బాక్స్ లాగా మీకు తయారై ఉంటుందండి. ఓకే ఓకే ఓకే. మీకు దీనిపైన మనం ఫ్లోరింగ్ వేయడానికి ఆల్మోస్ట్ 16 to 20 mm సైజ్ బట్టి మనము వీబోర్డ్స్ ఇన్స్టాల్ చేస్తామండి. వీబోర్డ్స్ ఇన్స్టాల్ చేసినాక దాని మీద కెమికల్ సొల్యూషన్స్ యూజ్ చేసి వాటర్ ప్రూఫింగ్ చేసి దాని మీద టైల్స్ వేస్తారు. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఇదే స్ట్రెంత్ దాని మీద టైల్స్ వేసేటప్పటికి ఇంకా స్ట్రెంత్ అవుతుంది. ఓకే, అంటే యావరేజ్ గా 100 SFTలో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ మీద నుంచున్నా 100 మంది కూర్చుంటారు. 100 మంది నుంచున్నా కూడా మీకు ఎటువంటి చెక్కు చెదరదు, మీకు ఎటువంటి డ్యామేజ్ లేకుంటే దానికి ఇంపాక్ట్ కూడా అవ్వదండి. అంత స్టాండర్డ్ స్ట్రక్చర్. మీకు స్ట్రెంత్ వైజ్ లో అసలు ఇష్యూస్ లేవండి. స్ట్రెంత్ వైజ్ మీరు చెప్తున్నా కదా, మీరు లోడ్ అట్లా హెవీగా ఎక్కడ ఒక దగ్గర డ్రాప్ చేసినా కూడా మీకు ఒక పక్కకు వంగడము ఒక పక్కకు లేవడం అవన్నీ జరగదండి. మేము అట్లానే దాని తగ్గట్టే మేము స్ట్రెంత్ ఇస్తామండి. పైప్స్ కూడా త్రూ అవుట్ రన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సరే, ఎందుకని ఈ లెంత్ ఇక్కడ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ హైట్ 2 feet ఎందుకు పెట్టారు? 1 feet కానీ 3 feet కానీ అట్లా ఎందుకు పెట్టుకోలేదు సార్? 1 feet పెడితే ఏంటంటే సార్, లోపల ఏదైనా మనకి ఐరన్ వాషింగ్ ఏదైనా చేసుకోవాలనుకోండి సఫిషియెంట్గా ఉండదు ప్లేస్. అదే 3 feet 4 feet పెట్టామనుకోండి, ఎవరైనా ఎల్డర్లీ పర్సన్స్ ఎక్కడానికి వాటికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనం ఇక్కడ రెగ్యులర్ స్టెప్స్ మళ్ళీ కట్టాం. మన కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ సైట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి సిమెంట్ కానీ వాటర్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ లేకుండా మేము డెలివరీ చేయగలుగుతామండి. సో ఎంత రిమోట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు కూడా డెలివరీ చేస్తాం. ఇప్పుడు సిమెంట్ మళ్ళీ దీనికి సిమెంట్ మనము ఎప్పుడైతే సిమెంట్ ఏమంటారు స్టెప్స్ కడతామో మళ్ళీ అవన్నీ నీడెడ్ కాబట్టి మేము అంత హైట్ పెట్టాం. ఐరన్ స్టెప్స్ ఎప్పుడైనా కూడా కొంచెం ఎల్డర్లీ పర్సన్స్ ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము 2 to 3 steps మాక్సిమం తోటే క్లోజ్ చేస్తాం. ఎంత సార్ ఈ సైజ్? ఎంత సార్ ఇది? సార్ ఇది వచ్చేసి 12x20 సార్. 12x20లో ఇది వచ్చి వాష్రూమ్ కమ్ హాల్ అండి. అటు వచ్చి బెడ్రూమ్ అండి. సింగిల్ బెడ్రూమ్ సార్, ఎగ్జాక్ట్లీ సింగిల్ బెడ్రూమ్. అటు కిచెన్ టేబుల్ వస్తుంది అటు కార్నర్ కి. మా వాస్తు ప్రకారం ఇప్పుడు ఎటు ఫేసింగ్ ఉందో దాన్ని బట్టి మేము కిచెన్ టేబుల్స్ కానీ ఎవ్రీ హౌస్ అనేది కంప్లీట్ గా వాస్తు ప్రకారం కంపల్సరీ అండి. అంటే మీరు ఇచ్చే ఫేసింగ్ బట్టి మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చి 5 feet సిట్ అవుట్ అండి. మాకు రెసిడెన్షియల్ కాకుండా ఎవ్రీ ఫార్మ్ హౌస్ కి హార్ట్ అంటే ఒక ఏది సెంటర్ ఆఫ్ లివింగ్ ప్లేస్ ఏంటంటే సిట్ అవుట్ అండి. ఎందుకంటే వాళ్ళకి క్లోజ్డ్ సర్ఫేస్ కన్నా కూడా ఒక ఫార్మ్ ల్యాండ్ లో బయటకి నేచర్ చూస్తూ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్లేస్ స్పెండ్ చేసే టైం ఇంత సిట్ అవుట్. దీంట్లో ఎంతమంది కూర్చుంటారు సార్? దీంట్లో ఆల్మోస్ట్ మనకి 15 members వరకు కూర్చోవచ్చు. వే ఇచ్చినాక వే కాకుండా 15 members వరకు కూర్చోవచ్చు, నుంచోవచ్చు. ఇక కొద్దిగా మరి దీని మీద ఒక 10 మంది ఎగిరి డాన్స్ చేస్తా ఉంటే ఆగుద్దా? ఎందుకు ఆగదని డెఫినెట్ గా ఆగుతుంది. అవసరం అయితే మనమే ఒక పార్టీ చేద్దాం దీని మీద కావాలంటే, అది కూడా వీడియో చేసి చూపిద్దామండి. పబ్లిక్ ఏంటంటే ఫిజికల్ గా నా వర్డ్ కన్నా కూడా ఫిజికల్ గా వీడియో ఉంటే అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మనం ఒకసారి దానికి కూడా లేటర్ అని ఎప్పుడైనా ఒక వీడియో తీద్దాం. ఓకే సార్, షూర్, 100%. చాలా బాగుంది సార్, ఈ ఐడియాలజీ బాగుంది. ఇది ప్రతి ఇంటికి ఇవ్వచ్చా లేదంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళకి మాత్రమేనా ఇట్లా ఈ సిట్టింగ్ ఏరియా? రెగ్యులర్ గా ఆఫీసెస్ కొన్ని తీసుకుంటారు సార్, వాళ్ళకైతే సిట్అవుట్స్ తో వర్క్ లేదు. ఇంకోటి ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ లో కొంచెం వాస్ట్ ఏరియా ఉన్న వాళ్ళకి ఏంటంటే చుట్టూ ఫార్మ్స్ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడోసారి వాళ్ళు సిట్అవుట్ అరేంజ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ మేము సిట్అవుట్స్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ గా చేస్తామండి. 12x12 సైజ్ ఉంటుంది. సిట్అవుట్ కంప్లీట్ గా ఏంటంటే 4 sides ఓపెన్ ఉంటుంది. మన సెంటర్ లో ఏంటంటే మనం ఒక డైనింగ్ టేబుల్ లాగా అరేంజ్ చేసి చుట్టూ చైర్స్ వేసి ఇస్తాం. అట్లాంటివి తీసుకునే వాళ్ళు అది సపరేట్గా తీసుకుంటారు. అప్పుడు సిట్అవుట్ వాళ్ళకి నెసెసిటీ కాదండి సార్. అయితే ఇది కొత్తగా ఏదన్నా అంటే 12x20, 25 కానీ 12x30, 35 కానీ ఆల్రెడీ చూస్తున్నాము. సో మీ మోడల్ హౌస్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే మనకు చూపిస్తున్నారు డూప్లెక్స్, సో అందరూ ఒక రకంగా చెప్పాలంటే డూప్లెక్స్ హౌస్ అంటే అరే 30 లక్షలు మినిమం 30 లక్షలు లేదంటే మ్యాక్సిమం అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు అంటారు. సార్ మీ దగ్గర ఉన్నటువంటి డూప్లెక్స్ ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి, అసలు లోపల ఎలా ఉంది ఏంటి? నేను చూస్తే నేనే షాక్ అయ్యా, స్టన్ అయ్యా, అరే ఇంత ఫెసిలిటీస్ ఉంటాయి దీంట్లో అని. ఒకసారి మీరు క్లియర్గా దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ అయితే చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ డూప్లెక్స్ హౌస్ ఉంది సార్, ఇది ఎంత సేఫ్టీలో ఉంది ఇది? సార్ ఆన్ గ్రౌండ్ అయితే ఇది 70 గజాల లోపలే ఉందండి. మీకు నమ్మశక్యం కాకుండా సార్, ఇది నిజంగా ఇది డూప్లెక్స్ హౌస్ అయినా అన్నట్టుంది. కానీ ఈ సెటప్ కనుక ఏదైనా కొండ ప్రాంతాల్లో వెనక చుట్టూ గ్రాసరీస్ అంటే ఎక్కువ గార్డెన్ ఉన్న ప్లేస్లో పెడితే
అది మనం ఇండియాలో లేమో ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టే ఉంటుంది. దీని ఎలివేషన్ కానీ మొత్తం వుడెన్ అంటే రిచ్ లుక్ ఉండేటట్టు, అవుట్ సైడ్ అది గ్లాస్ ఫిట్టింగ్ కానీ, బయట గ్రాసింగ్ కానీ, చుట్టూ గార్డెనింగ్ కానీ, మొత్తం దీని ఫెన్సింగ్, ఈ మొత్తం అంటే ఈ ఫెన్సింగ్ ఇలా ఉండాలి అంతా మీదేనా కాన్సెప్ట్ అంతా? సార్ మేము ఇక్కడ ప్లాన్ చేస్తాం సార్. ఓకే, ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తాం. డెఫినెట్గా ఈ హౌస్ ఇక్కడ మీరు ఈ హౌస్ ఇట్లా ఈ ఫేసింగ్లో పెట్టుకుంటే దీనికి తగ్గట్టు ఇటు గార్డెనింగ్ చేసుకోండి, ల్యాండ్స్కేపింగ్ చేసుకోండి, ప్రతి ఒక్కటి మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి లేదంటే వాళ్ళ థాట్స్ తోటి వాళ్ళు డిఫరెంట్గా చేస్తుంటారు. ఓకే సార్, లోపలికి ఒకసారి వెళ్దాం సార్. డెఫినెట్గా. సో ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చున్నాము. ఇందాక ఆల్రెడీ చూసారు కదా, సార్తో కొంచెం ఇంట్రడక్షన్ ఏదైతే తీసుకున్నామో అదంతా సింగిల్ బెడ్రూమ్. జనరల్గా అయితే సింగిల్ బెడ్రూమ్, ఆఫీస్ పర్పస్ కాబట్టి ఆఫీస్ సెటప్ అంతా చేస్తున్నారు. ఇది మనం ఇప్పుడు ఎక్కడ నుంచున్నామంటే హాల్ అనుకోవచ్చు, లేదనుకుంటే కిచెన్. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కిచెన్ కిందకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో చూసారా, నిజంగా అయితే దీన్ని చూసి ఇదిగో నా వెనకను చూసారా, ఇగో ఇది 6 feet హైట్ ఉన్నటువంటి డబల్ డోర్ ఫ్రిడ్జ్. నమ్మశక్యంగా ఉందా? ఇంత హౌస్లో డబల్ డోర్ ఫ్రిడ్జ్. నేనైతే స్టన్ అయ్యా ఈ ఫ్రిడ్జ్ చూసి. ఏంట్రా అసలు ఈ హైట్ ఏంది, ఈ హైట్లో ఈ ఫ్రిడ్జ్ ఎట్లా సెట్ చేశారా అని చెప్పని. మీరు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది చూసారా, ఇది చూడడానికి ఎట్లా ఉంది చెప్పండి. మార్బుల్ కనుక సెట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది కదా. మార్బుల్ రిచ్ లుక్ ఇచ్చున్నారు. ఈ గ్లాసెస్ చూసారా, యూపీవీసీ గ్లాసెస్ చాలా థిక్నెస్గా ఉన్నాయి. అండ్ ఎంట్రన్స్ అయిన తర్వాత లోపల టైల్స్ కూడా సూపర్గా ఉన్నాయి టైల్స్. మరి ఇంకా మనం ఖచ్చితంగా ఎవరైనా సరే లేడీస్ ఏం చేస్తారంటే ఒక ఇంట్లోకి వెళ్తే నా స్పేస్ ఎలా ఉంది అంటే, నేను వంట చేసుకోవడానికి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటా కాబట్టి మరి ఆ స్పేస్ ఎంత సఫిషియెంట్గా ఉంది, ఎలా ఉంది ఏంటనేది చూడాలి. మీరు నమ్మరు, నేను కూడా వంట చేస్తుంటా. బట్ ఐ లవ్ దిస్ కిచెన్. చాలా 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 బాగుంది. ఆల్మోస్ట్ ఎంత ఉందంటే 2.5 feet ఉందేమో. ఏ సార్, 2 feet ఉంటుంది? 2.5 ఉంటుంది. 2.5 feet ఉందంటే ఈ డెప్త్ మనకు 2.5 feet ఉండి ఇక్కడ మనుషులు ఆల్మోస్ట్ ఒక 10 members నుంచోవచ్చు. సఫిషియెంట్గా 10 members నుంచొని లంచ్ చేయొచ్చు, డిన్నర్ కానీ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ వండుకోవచ్చు, ఇక్కడే తినొచ్చు. సో దీని గురించి సార్ అసలు ఈ స్పేస్ ఇలా యూటిలైజ్ చేయాలని చెప్పని మీకు ఎట్లా తెలిసింది ఏంటి? సరే, ఇది కమింగ్ టు ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇది ఫోర్ మన సిలిండర్, 4 బర్నర్స్ స్టవ్ ఉంటుంది అండి. 4 burners స్టవ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది. సో మీకు అంతా కూడా మీకు కింద ర్యాక్స్ అనేది మేము డెమో పీస్ కాబట్టి పెట్టలేదండి, లేకపోతే కింద మాడ్యులర్ కిచెన్ మనం చేసుకోవచ్చు. మీకు యాజ్ ఇట్ ఈస్ పైన మాత్రం రెగ్యులర్ కిచెన్ లో ఎట్లయితే గ్రానైట్ ఉంటుందో అంతే ఉంటుందండి. సో ఇది ఏంటంటే ఒక 5 to 6% ఉన్న హౌస్ లో మనం ఎంతైనా కుకింగ్ చేసుకోవచ్చు, అంత కుకింగ్ స్పేస్ అండి ఇది. సో మీకు రెగ్యులర్ కిచెన్ కన్నా కూడా మీకు ఎక్కువ కిచెన్ స్పేస్ ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే డైనింగ్ కూడా మనకి కలిపి. ఎలివేషన్ కోసం మళ్ళీ దీనికి ఒక విండో కరెక్ట్ సన్ రైజ్ రేస్ అనేవి లోపల పడడానికి, తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా. సార్ దీంట్లో మరి లేడీస్కి అనేది ఇవి కావాలి కదా సార్, కబోర్డ్స్ ఉండాల్సి వస్తుంది. మరి కబోర్డ్స్ అనేవి లేవు కదా అనే పాయింట్ ఉండొచ్చు. కబోర్డ్స్ కాన్సెప్ట్ ఎందుకు లేదంటారు సార్? కబోర్డ్ మేము డెమో పీస్ కాబట్టి మేము రెగ్యులర్గా ఇవ్వలేదండి. లేదంటే మాత్రం మీరు వాళ్ళు స్పెసిఫై చేసినట్టు మేము పైన కూడా కబోర్డ్స్ ఇస్తామండి. సో ఇదంటే మేము టీ షుగర్ ఇవన్నీ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పైన వస్తాయండి. కింద కిచెన్ స్టోన్ కింద అయితే మాత్రం కంప్లీట్గా మీకు మాడ్యులర్ కిచెనే వస్తుందండి, యాజ్ పర్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. స్విచ్ మంచి క్వాలిటీనే వాడారు సార్. సార్ మేము హ్యావెల్స్ కానీ అవే వాడతామండి, వేరే లోకల్ బ్రాండ్స్ వాడమండి, ఐఎస్ఐ ప్రోడక్ట్సే వాడతాం. అందుకు నుంచే మా కాస్టింగ్ అంతా కొంచెం ఎక్కువ ఉంటుంది. సరే, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఇది సార్. పైన రూఫ్ అల్టిమేట్గా ఉంది. అసలు మొత్తం వుడెన్ స్ట్రక్చర్, వుడెన్ ఫీల్తో ఉంది. ఏంటి దీని మెయిన్ ఎట్లా ప్లాన్ చేశారు సార్? యూరోపియన్ ట్రీటెడ్ పైన్ వుడ్ సార్ ఇది. ఓకే, యూరోపియన్ ట్రీటెడ్ పైన్ వుడ్. ఇదేంటంటే ట్రీట్మెంట్ ఎట్లా వస్తుంది అంటే ఏదైతే మనం వుడ్ కట్ చేస్తారో 1 hour లోపల దానికి కరెంట్ పాస్ చేస్తారండి. కరెంట్ పాస్ చేసి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తారు. సో దట్ ఏంటంటే మనకి hundreds of years ఉన్నా సరే టర్మైట్స్ రాకుండా, టర్మైట్స్ అంటే చెదలు పట్టకుండా, బగ్స్ అది మన ఏమంటారు నల్లులు అవన్నీ రాకుండా దానికి ప్రూఫ్ రెసిస్టెన్స్ ఇస్తారండి కెమికల్ ట్రీట్మెంట్ తోటి. సో ఏంటంటే మనం ఎప్పుడైతే ఇది చేస్తామో మీకు చెదలు పట్టే అనే కాన్సెప్ట్ అసలు అయితే మీకు ఉండదు, పాడవదు. ఇంకోటి మనం ఈ లాగా మీకు లుక్ ఎట్లా వచ్చిందంటే మేము దాన్ని మళ్ళీ తీసుకొచ్చినాక లైటింగ్ సరిపోతుందా సార్? అది
సార్ సఫిషియెంట్ సార్. అంటే రెగ్యులర్గా మేము ఇక్కడ చిన్నగా ఇచ్చాం కానీ మీకు పెద్ద సైజ్లోనే మేము సీలింగ్ లైట్స్ ఏదైతే యాజ్ ఇట్ ఈస్ మన ఇళ్లలో పెట్టుకుంటామో సీలింగ్ ఫాల్ సీలింగ్ పిఓపి సీలింగ్స్లో అవే సైజ్లో ఇస్తామండి. మేము సఫిషియెంట్గా ఒక్కొక్క రూమ్కి కనీసం 4 లైట్లు ఇస్తాం. సార్ ఇంకో డౌట్, జనరల్గా లేడీస్ తాలింపు లేసో లేకపోతే ఎక్కువసేపు పెట్టో దాన్ని జనరల్ లేడీస్ అని కాదు వాళ్ళకంటే ఎక్కువగా జెంట్సే మాడ పెడతా ఉంటారు. మనం ఫామ్ హౌస్ కి వచ్చినప్పుడు కుకింగ్ జనరల్ గా కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా జనరల్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఒకవేళ లోపలంతా ఫాగ్ సిస్టమ్ ఏర్పడితే ఏంటి దాని పరిస్థితి? మీరు ఇక్కడ నుంచి నేను టచ్ చేస్తుంటే టచ్ అవ్వట్లేదు, 5 feet సైట్ ఉంది కాబట్టి ఆ ఫ్లేమ్ అంతా వచ్చే అయితే ఏమి ఉండవండి. వచ్చినా కూడా అక్కడేం మీకు డ్యామేజ్ అవ్వదండి. దానికి మనం ప్రూఫ్స్ ఇస్తాము, పైన మనము దాని తగ్గట్టు మనం పాలిషెస్ లో కూడా కొంచెం వెరైటీస్ వాడతాం. ఎక్కువసేపు మంట పెడతా ఉంటే పైన బ్లాక్ గా మొత్తం ఫామ్ అయిపోతా ఉంటుంది. అవునండి. సో అలాంటిది ఏమన్నా అయ్యే ఛాన్సెస్? రెగ్యులర్ గా అవుతుండొచ్చు అండి, అది అవుతుండొచ్చు. మనం దానికి కూడా పెద్ద మనం తర్వాత ఇయర్స్ ఆఫ్ టుగెదర్ లో మనం ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు. దానికి మళ్ళీ మనం రబ్బింగ్ చేసుకుని పాలిష్ చేసుకుంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మీకు సేమ్ కండిషన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే వుడ్ లో మీకు ఎంత డ్యామేజ్ అయినా సరే బఫింగ్ కొట్టే కొద్దీ మీకు అదే పైన వుడ్ అదే క్వాలిటీ అదే వస్తుందండి. మీకు డెన్సిటీ తగ్గుతుండొచ్చు కానీ మీరు ఎప్పుడు పాలిష్ చేసుకున్నా కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తుంది. ఓకే, సూపర్ సూపర్. సరే ఇక్కడ నేనైతే అనుకుంటున్నా ఇది మోస్ట్లీ స్టోరేజ్ కానీ లేదంటే మన అదేం వాషింగ్ మిషన్ ఏరియా పెట్టుకోవచ్చా? అసలు నాకు పిచ్చి ఎక్కుస్తుందండి బాబు. పక్కన ఇదంతా ఇంకేముంటాయి చెప్పండి? ఫ్రిడ్జ్ ఉంది, కిచెన్ సెట్ అయింది, ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా సెట్ అయింది, దీనికి అటాచ్డ్గా పైకి స్టెప్స్ ఉంది దీనికి. ఇది అరే ఇక్కడ మళ్ళీ స్పేషియస్ కూడా ఏమైనా స్టోర్స్ ఇప్పుడు రేషన్స్ మనం ఎప్పుడైనా మనం ఇండియాలో అలవాటు కదండి నెలకి తెచ్చుకోవడం, అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి మొత్తం ర్యాక్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సూపర్ గా ఉంది సార్. ఇది కూడా చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. దీంట్లో స్టెప్స్ లోపలికి సార్ ఒకసారి పైకి వెళ్దాం సార్. పైన ఈ ఫస్ట్ ఫ్లోర్ చూసారా, నేను లోపల పక్క స్టెప్స్ ఎక్కుతున్నాను. ఆ స్టెప్స్ కూడా ఇది మొత్తం టైల్ చాలా క్వాలిటీగా ఉంది. టైల్ మళ్ళీ సీసీ పైపు, గ్లాస్, ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చి గ్లాస్, లోపల టైల్స్, బెడ్రూమ్. సార్ బెడ్రూమ్ గురించి ఒక్కసారి కొంచెం అసలు చూడడానికి చాలా బాగుంది, సఫిషియెంట్ గా ఉంది. స్పేస్ ఎంత ఉంటుంది సార్ బెడ్రూమ్ స్పేస్ ఏంటి? సార్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12/20 సార్. ఓకే, 12/20. ఓకే. సో మీకు ఎంత స్పేషియస్గా ఉంటుంది. మీకు వాష్రూమ్ దాంట్లో 4/6 వాష్రూమ్ ఉంటుందండి. మీకు కంప్లీట్ కమోడ్స్ తోటి వాటితోటి ఫిక్స్ అయి ఉంటుంది. ఒక షవర్ చేసుకోవాలన్నా కూడా మనం కమోడ్ యూజ్ చేసుకోవాలన్నా కూడా సఫిషియెంట్ స్పేస్ అండి. ఇది చాలా ఉంది సార్. స్పేషియస్ కూడా పైన 6 feet ఉంటుందా హైట్? 6.5 ఉందండి. 6.5 ఉందా? ఓకే. సో కమింగ్ టు బెడ్రూమ్, అట్లా చెప్పినట్టు ఎంత ప్లెజెంట్గా ఉంటే మనం అంత వర్క్ మార్నింగ్ అంత ప్లెజెంట్గా అవుతుంది, మనం స్ట్రాంగ్గా స్టార్ట్ చేయొచ్చు దాన్ని మేము బిలీవ్ చేస్తామండి. సో అందు గురించే మేము కాంబినేషన్స్ కానీ మీరు వాల్ పేపర్స్ కానీ కంప్లీట్ మీరు ఎలివేషన్ మెటీరియల్స్ చూస్తే అంత ప్లెజెంట్గా పెట్టడానికి ట్రై చేస్తాం. సరే, ఒకళ్ళు టీవీ పెట్టుకుంటే సౌండ్ అనేది బయటికి ట్రాన్స్మిట్ అవ్వకుండానే అది ఫోమ్ ప్యానల్ రెసిస్ట్ చేస్తుంది. సౌండ్ కూడా రెసిస్ట్ అవుతుంది. ఇట్స్ సౌండ్ ప్రూఫింగ్ వాడేదే ఫోమ్ అండి. సో సౌండ్ హీట్ కంప్లీట్ గా రెసిస్ట్ అయ్యేది ఎందుకంటే ఫోమ్ ప్యానల్ వల్ల. ఓకే. టైల్ కూడా చాలా బాగుంది సార్. ఇది టైల్ ఇది వర్టిఫైడ్ టైల్ అండి, 2/4 సైజ్ వస్తుంది. వర్టిఫైడ్ టైల్ రెగ్యులర్ ఇంట్లో వేసుకునే టైల్స్ అనుకోండి. కొంచెం మేము సెలెక్టివ్ మోడల్స్ తీసుకుని అంటే దీనికి అట్మాస్ఫియర్ కి సెట్ అయ్యేటట్టు మేము సెలెక్ట్ చేస్తామండి. సూపర్ సార్, సూపర్. ఇది డోర్ కూడా చాలా హెవీగా ఉంది. ఫ్లష్ డోర్ సార్ అవి మేము కంపెనీలో ఆర్డర్ ఇచ్చి ఫ్లష్ డోర్స్ అట్లా ప్రిపేర్ చేపిస్తాం. ఓకే. ఇది ఎంత ఉంటుంది సార్ డోర్ సైజ్? సార్ 3/6 సార్. ఇది ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. యాజ్ పర్ కస్టమర్ ప్రిఫరెన్స్ అది పెరుగుతాయి. అసలు ఇది లేకుండా మొత్తం పైనంతా మొత్తం కంబైన్ చేసుకోవాలంటే ఇది లేకుండా పెట్టుకోవచ్చు అండి. మేము పార్టీషన్ తీసేసి కంప్లీట్ గా పెట్టుకున్నా కూడా బెటర్ వ్యూ ఉంటుంది. కానీ కొద్దిగా ప్రైవసీ మిస్ అవుతుంది కాబట్టి పార్టీషన్స్ పెడతాం. ఇప్పుడు వద్దు వాళ్ళకి ఇప్పుడు స్టెప్స్ నుంచి బయటకి ఎక్కా డైరెక్ట్ బెడ్రూమ్ లోకి వస్తే బాగోదని పార్టీషన్స్. సార్ లోపల పక్క అసలు విజిటింగ్ కూర్చోడానికి చైర్స్ అల్టిమేట్గా ఉంది సార్. పైన ఫస్ట్ ఫ్లోర్ కొంచెం హీట్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే బయట టెంపరేచర్ ఎక్కువగా ఉంది. మోస్ట్లీ మేబీ బ్లైండ్స్ వేసేసుకుంటే మేబీ అంత ఉండకపోవచ్చు. ఫ్యాన్ లేదు మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ.
వాల్ ఫ్యాన్ ఒకటి పెట్టుకోవచ్చు. మీరు ఆఫీస్ పర్పస్ కోసం మీరు పైకి రావడానికి చాలా తక్కువ కాబట్టి ఓకే. సో ఏంటి ఈ ఐడియాలజీ ఇంకొంచెం ఏమన్నా లెంత్ పెంచుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఉంటాయండి డెఫినెట్గా. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రైలింగ్ బయటకు వేసుకుంటే అండి కంప్లీట్గా ఓపెన్ టు ద ఎయిర్. ఓకే. సో ఏంటంటే ఆ నేచర్ అట్మాస్ఫియర్ అవడానికి, ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి ఏంటంటే ఇక్కడ నుంచి జనరల్గా మేము ఇక్కడ నుంచి డోర్ ఇచ్చి బయటకి రైలింగ్ లాగా చేస్తాం. మనం సిట్ అవుట్ ఏరియా, బాల్కనీ అంటారు కదా, అట్లా మేము చేసి ఇస్తామండి. సో అదేంటంటే ఓపెన్ టు ఎయిర్, మార్నింగ్ రిఫ్రెష్ అవ్వడానికి కానీ దానికి చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ సన్సెట్ చూడడానికైనా, మార్నింగ్ సన్ రైజ్కైనా కూడా. సో ఇక్కడ మీరు హీట్ ఫీల్ అవుతుంది మాత్రం గ్లాస్ అండి. ఈ గ్లాస్ పెట్టడం వల్ల గ్లాస్కి గ్లాస్ హీట్ అయిపోయి మీకు అట్లా వేడిగా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సిటప్ చైర్స్ ఏదైతే ఉందో సోఫాస్ టైప్ లో మీరు ఇది మీ ప్లానింగ్ అని చెప్పని విన్నాను. సో మీ ఐడియాలజీ అని చాలా చాలా బాగుంది. ఇది కనుక ఒకవేళ లేకపోతే రెగ్యులర్గా బయట దొరికే సోఫా సెట్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు అండి. డెఫినెట్గా చేసుకోవచ్చు. మేము ఇది ఎందుకు సజెస్ట్ చేస్తామంటే మనకి సీలింగ్కి దీనికి మ్యాచ్ అయ్యి ఒకటే ఇంటీరియర్ లాగా ఉంటాయి. రైట్. సో ఏంటంటే అప్పుడు రెగ్యులర్ సోఫా సెట్ ఏదైతే స్పాంజ్ తోటో లేదంటే మనకి ఫ్యాబ్రిక్ తోటి వస్తాయో మనకి అవి నేచర్ నుంచి బయటకు వచ్చే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనం అది సజెస్ట్ చేయము. వుడెన్ ఫీలింగ్లో ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు కాబట్టి, మళ్ళీ నేచర్ ఫీల్ అవుతారు కాబట్టి మనం ఇది సజెస్ట్ చేస్తాం. ఓకే. వాళ్ళ 50 degrees వచ్చింది అనుకున్నా ప్లేన్ పరిస్థితి మీకు ఆల్మోస్ట్ 50 degrees బయట వచ్చినా సరే మనకు లోపల టెంపరేచర్ తగ్గుతుందండి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో బయట కంటే ఆల్మోస్ట్ 6 to 7 degrees మనకు లోపల తక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము రూఫ్లో వాడేది కూడా కారగేటెడ్ పఫ్ ప్యానల్ అండి, ఫోమ్ ప్యానల్. సో అది కారగేషన్ ఉంటుంది, స్ట్రెంత్ కోసం కారగేషన్ తోటి వస్తుందండి పైన లేయర్, సెంటర్లో ఫోమ్ రన్ అయ్యి దాని కింద మళ్ళీ జిఏ షీట్ వస్తుందండి. దాని కింద మనం వుడ్ అయితే వేసామో దీనికి కూడా బ్యాడ్ కండక్టర్ హీట్. మీకు ఎటువంటి హీట్ డౌట్స్ అయితే అవసరం లేదు. మీకు ఏ టెంపరేచర్లో కూడా చాలా లోపల చల్లగా ఉంటుంది. ఒక ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇందాక ఎట్లా అన్నారో కింద కిచెన్ స్పేస్ అనేది ఒక లేడీ స్పేస్ అని, ఇదంతా కూడా జెంట్ స్పేస్. ఈవినింగ్ స్పెండ్ చేసి ఏదైనా రిక్రియేషన్ కోసం కూర్చోడానికి బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది సార్. అసలు బయటకి అయితే క్లీనింగ్ సెక్షన్ కి లోపల కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒకటి పెట్టున్నారు. చాలా చాలా బాగుంది. అండ్ సార్ ఇంకో డౌట్, ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకేనా, సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? సార్ సెకండ్ ఫ్లోర్ వేయచ్చు సార్, డెఫినెట్గా చేయొచ్చు. సెకండ్ ఫ్లోర్ కూడా వేయచ్చు. మేము దాని తగ్గట్టు కింద నుంచి ఐరన్ స్ట్రెంత్ పెంచుకుంటూ వస్తామండి. సో 3 floors 4 floors కూడా వేయచ్చు. నేను మరి మీ బిజినెస్ సీక్రెట్ చెప్పొచ్చో లేదో ఇప్పుడే ఒకటి మీరు మాట్లాడుతుంటే సీక్రెట్గా విన్నా. కొత్త ప్రాజెక్ట్లో ఒక 50 వెంచర్స్ అయితే 50 విల్లాస్ వచ్చినాయి అని చెప్పని ఆల్మోస్ట్ ఆల్రెడీ డీల్ అయిపోయింది. సో హోప్ థింగ్స్ అటువంటి ఇంకా ఎక్కువ కట్టాలి, అలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో శంషాబాద్ నుంచి ఆ క్లయింట్ వచ్చినారు అంటే, సో ఇందాక చెప్పున్నా కదా శంషాబాద్ నుంచి వచ్చారండి. ఆల్మోస్ట్ 500 to 1000 acres ల్యాండ్ ఓనర్ అయినా. మరి వాళ్ళకి ఇది మోడల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇటువంటివి ఒక 50 కావాలి అని చెప్పని అనేది అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళారు. మరి మీరు కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా 100% రండి. చాలా 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 రీజనబుల్ అండ్ కంఫర్టబుల్. మనం ఓన్గా ఒక చిన్న హౌస్ కట్టుకొని ఎలా అయితే ఉంటామో అలానే ఉంటుంది. ఇంకా అసలు బెడ్రూమ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఆ బెడ్రూమ్ డిజైన్ కానీ లోపల ఇన్బిల్ట్ బాత్రూమ్ కానీ సఫిషియెంట్గా ఉంది. చాలా చాలా సఫిషియెంట్. నేను 6 feet ఉన్నా, 1 inch తక్కువ. మరి నాకు కరెక్ట్గా ఉందంటే ఆల్మోస్ట్ ఇది కూడా 6.5 to 7 హైట్ ఉందా సార్? 7.5 8 700 హైట్ ఉందా? ఓకే, చూసారా. సో ఎగ్జాక్ట్గా సార్ బడ్జెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇది అంతలో మీకు అందుబాటులో ఇస్తారు సార్. డూప్లెక్స్ వచ్చేటప్పటికి మనం 13 lakhsలో ఇస్తున్నాం సార్. 13 lakhs పడుతుంది. ఓకే. ఎందుకంటే కొద్దిగా హెవీ ఎందుకు పడుతుంది అంటే మనం డబుల్ స్టేర్ వేసేటప్పుడు కింద ఐరన్ ఎక్కువ వాడతాం కాబట్టి ఎక్కువ పడుతుంది. దీంతో కంపేర్డ్గా సింగిల్ ఫ్లోర్స్ మనకు కొంచెం ఒక ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐరన్ మనకు తగ్గే కొద్దీ, యూసేజ్ తగ్గే కొద్దీ మేము కూడా కాస్ట్ కటింగ్ అవుతుంది కాబట్టి మేము తక్కువ చేసేస్తాం. యావరేజ్గా ఇప్పుడు ఒకవేళ సింగిల్ ఫ్లోర్ కింద మనం 12/20, 25 కానీ 12/35 కానీ సైజెస్ కానీ ఎంత కాస్ట్ తీసుకోవాలి సార్? మీరు అట్లా ప్రైస్ రేంజ్ చెప్పుకుంటే మాత్రం 4 to every 1 lakh ఒక్కొక్క మోడల్ ఉంటుంది. ఓకే. మనం 4 lakhs నుంచి స్టార్ట్ చేస్తే 4 lakhs, 5 lakhs, 6 lakhs అట్లా మనం ఎస్ఎఫ్టీ పెరిగే కొద్దీ ఒక్కొక్క 1 lakh మనకు వేరియస్ మోడల్స్ ఉన్నాయండి. మేము ఎస్ఎఫ్టీ ప్రకారం కూడా తక్కువ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ డిజైన్ బట్టి మేము చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఎలివేషన్ మెటీరియల్స్ వాటి బట్టి మా కాస్టింగ్ ఉంటుంది, కానీ ఎస్ఎఫ్టీకి ఇంతే ప్రైస్ అని మేము ఇప్పుడు కూడా చేయమండి. ఓకే ఓకే. వాళ్ళకి ఇప్పుడు సింపుల్గా కావాలి, రెగ్యులర్ లివింగ్కి కావాలంటే వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్లో చేసేస్తాం. అదే లేదు మనకు హైఫై కావాలి, లోపల మనకి అంబియన్స్ చాలా రిచ్గా ఉండాలంటే మాత్రం వాళ్ళకి కాస్టింగ్ పెరుగుతూ ఉంటుంది. కంపారిటివ్
ఆర్సీసీ కన్నా కొంచెం తక్కువ ఉండొచ్చు మనది. రైట్. అది మనం హై అండ్ లగ్జరీ మోడల్స్కి వెళ్ళే కూడా మనకి ఆర్సీసీ కన్నా కూడా ఎక్కువ. గ్యారంటీ వారంటీస్ ఏమైనా ఉన్నాయా, ఎటువంటి ఇస్తారు ఏంటంటే? అంటే లీకేజ్ ప్రూఫ్ మీకు ఎక్కడ కూడా లీకేజెస్ అవ్వవు. అది నేను 15 years వారంటీ ఇస్తాను. ఇంకోటి స్ట్రక్చర్లో మీకు ఎక్కడ కూడా చిన్న డ్యామేజెస్ కానీ అట్లాంటివి 15 years వరకు మేము ఇస్తామండి. ఓకే. ఇంకోటి ఈ కమోడిటీస్ వీటికంటారా వాటి రెగ్యులర్ వచ్చే వారంటీస్ మీకు ఇచ్చేస్తాను. ఎక్స్పీరియన్సెస్లో మీరు ఫైండ్ అవుట్ చేసినటువంటి కస్టమర్ని చెప్పినటువంటి ఫీడ్బ్యాక్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఏంటి? సార్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఆన్ ద రోడ్, మన రోడ్స్ అనేవి కొంచెం గుంతలు అవి ఉంటాయి కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కినప్పుడు కొద్దిగా ట్రాన్స్పోర్ట్లో టైల్స్ లెగిసిపోవడం, ఓకే, మనం ఫిక్స్ చేసిన టైల్స్ కొద్దిగా పైకి రావడము, ఇంకోటి ఏంటంటే మనం చేసే ప్యాకింగ్స్లో పైన అది కొంచెం ఓపెన్ అయిపోవడం జరిగేయండి. ఓకే. సో దాన్ని ఎట్లా అంటే ఆన్ సైట్లోకి వెళ్ళినాక మా పర్సన్ ఉంటారు, కంప్లీట్గా టైల్స్ ఒక్కొక్కటి చెక్ చేస్తారు. ఇంకోటి వాటర్ ప్రూఫింగ్ టెస్ట్ చేస్తారు అన్నమాట. పైకి వెళ్ళి వాటర్ స్ప్రే చేయడం అవన్నీ చేసి ఎక్కడైనా లీకేజెస్ ఉంటే అవన్నీ సీల్స్ కూడా మళ్ళీ వేసేసి మేము కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసి వస్తాం. ఓకే. కిలోమీటర్కి ఎంత ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్? సార్ అది డిపెండింగ్ ఆన్ ద కిలోమీటర్స్ మనం తీసుకుంటే ఒక 100 kilometers లోపల అంటే 10,000 లోపలే ఉంటుందండి. అక్కడ నుంచి పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. రైట్. అయితే నా సైడ్ నుంచి ఒక చిన్న ఐడియా, అంటే ఒక చిన్న ఐడియా అనుకోండి, సజెషన్ అనుకోండి. మరి గవర్నమెంట్ వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు, లో పవర్టీ ఉన్న వాళ్ళకి కట్టాలి అని చెప్పని అనుకుంటున్నారు. వై డోంట్ యూ పీపుల్ ఆర్ గో అండ్ జాయిన్ టు ద గవర్నమెంట్ సెక్టార్స్? అంటే ఇట్లాంటివి మీరు కొంచెం తక్కువ కాస్ట్లో వెళ్తుంటే వాళ్ళకు కూడా రీజనబుల్ ప్రైస్గా ఉంటాయి, తక్కువ టైం ఉంటుంది, మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది. తక్కువ టైంలో తక్కువ కాస్ట్తో తక్కువ మ్యాన్ పవర్తో ఒక లగ్జరియస్ హౌస్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా ఏమన్నా ఆలోచన చేశారా? సార్ మా R&D డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందండి దాని మీద. డెఫినెట్గా ఒక 5 years అట్లా 5 years లోపలే మేము ఒక ప్లాన్ తోటి వస్తున్నామండి. ఏంటంటే ఇప్పుడు మేము చేసే దాంట్లో ఏంటంటే ఎక్స్టీరియర్ వాళ్ళ థర్డ్ పార్టీ మెటీరియల్స్ వాడి మేము చేస్తున్నాము. ఒక 2 to 3 yearsలో మేము ప్రీకాస్ట్ మేము యూనిట్ స్టార్ట్ చేసి, కాస్టింగ్ యూనిట్ స్టార్ట్ చేసి అతి తక్కువ రేట్లో అందరికీ అందుబాటు ఉండే రేట్లో మేము చేయాలన్న హౌసెస్ అని మా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే అండి. అల్టిమేట్గా అది మేము ఎట్లయినా అచీవ్ చేసుకుంటాము. ఎందుకంటే అది ప్రపోజల్ వెళ్ళేటప్పుడు గవర్నమెంట్కి మాత్రం మనం ఇంత కాస్టింగ్తో వెళ్తే పబ్లిక్కి రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించదు. సో ఇంకా కాస్ట్ కటింగ్ చేసుకుని ఎట్లా చేయొచ్చు, ఇంకా స్ట్రెంథన్ చేసి మనకు రెగ్యులర్ హౌసెస్ లాగా ఎట్లా ఫీలింగ్ తెప్పించచ్చు అనే దాంట్లోనే మేము వర్క్ చేస్తున్నామని. డెఫినెట్గా చేసిన ఒక తర్వాత మేము గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకుని మేము అది స్టార్ట్ చేస్తాం. సూపర్ సార్. అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. అసలు మా దగ్గరకు వచ్చి మరి మమ్మల్ని ఇంత ప్రోత్సహించి మాకు ఫర్దర్గా మాకు ప్రమోషన్ లాగా యూజ్ చేసుకుని మాకు ఇంత హెల్ప్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ అండి. సార్ ఇట్స్ ఆల్ వెల్కమ్ సార్, అండ్ ఇట్స్ ప్లెజర్ టు మీట్ యూ. నేనైతే 100% సాటిస్ఫైడ్ సార్. ఎందుకంటే నేను ఒకటి కట్టిస్తాను, మీతోనే కట్టిస్తాను. చూద్దాం ఎలా కట్టుకుందాం ఏంటనేది. సో చూసారు కదండి, ఇది మూవబుల్ హౌస్. మీకు ఎలా కావాలంటే అలా, మీ బడ్జెట్ ఫ్రెండ్లీతో మీకు ఎలా కావాలంటే అలా, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు ఇక్కడ నుంచి తయారు చేసుకొని అక్కడికి తీసుకురమ్మన్నా తీసుకొస్తారు. లేదు సైజ్ ఎక్కువగా ఉంటే మీ ప్లేస్లోనే మీకు అక్కడే ప్రీకాస్ట్గా మీ ముందే తయారు చేసి మీకు మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు మీరు అక్కడే ఉండి మొత్తం క్లియర్ కట్గా మీకు ఇల్లు తయారు చేసి ఇచ్చేటువంటి బాధ్యత మొబైల్ హౌస్ ఎండి గారు తీసుకుంటారు. సో త్వరపడండి, ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి ఐడియాలజీతో వచ్చినటువంటి ఒక యూత్ యూతే కదా సార్, 27 సార్, చాలా యంగ్గా ఉన్నాడు. అఫ్కోర్స్ నేను కూడా యూతే అనుకోండి. సో మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు చెప్పాను కదా ఇందాక, మూవబుల్ హౌసెస్, మొబైల్ హౌసెస్ అని చెప్పని కూడా అనొచ్చు. మరి ఈ మొబైల్ హౌసెస్ నిజంగా నివసించడానికి అనువుగా ఉంటాయి అంటే ఎస్, నివసించడానికి అనువుగా ఉంటాయి. మనకు ఉండేటువంటి స్పేస్, మనం కట్టుకునేటువంటి ఇల్లు, జనరల్గా మనం ఇల్లు ఎంత చిన్నగా కట్టుకుంటే మనం అందులో ఎలా అయితే సఫిషియెంట్గా ఉంటామో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇది కంటైనర్ హౌస్ అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కంటైనర్ హౌస్ కాదు. మన రెగ్యులర్ హౌసెస్ ఎలా అయితే కన్స్ట్రక్షన్ ఉంటుందో అలానే ఉంటుంది. బట్ దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, అది సిమెంటు, దానికి లేబరు, తర్వాత ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది అలా కాకుండా ఒక ఇన్ టైంలో, తక్కువ టైంలో మనం ఫామ్ హౌసెస్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే ఒక 1 or 2 days వచ్చి లివింగ్ చేయడం కోసం మాత్రమే ఒక చిన్న సైజెస్
12/35 సైజెస్ కానీ 12/20-25 సైజెస్ కానీ ఇలా 10/8 కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఒక మాడ్యులర్ టైపులో వాడుకోవడానికి లేదు. లివింగ్ స్టేషన్ కోసం కావాలి అంటే కూడా వీళ్ళు 100% చేసిస్తారు. 2200 యార్డ్స్లో కానీ లేదంటే 500 యార్డ్స్లో కానీ కొన్ని ప్లాన్స్ ఆల్రెడీ చేస్తున్నారు. మేడ్చల్ దగ్గర ఒక సెటప్ అంటే ఒక ఫామ్ హౌస్ ఒకటి ఉంది, మన ప్లాటింగ్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక మోడల్ హౌస్ అనేది ఒకటి చేసి ఇచ్చారు, 2 BHK హౌస్. అది దాంట్లో కూడా 100% వాళ్ళు ఉండడానికి మాత్రమే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారా, ఇది అవుట్ సెటప్ అంటే బయట సైడ్ మనకు ఒక గ్రాస్ లాగా చూడ్డానికి చాలా బాగా చుట్టూ మొత్తం ఒక కాంపౌండ్ వాళ్ళలాగా ఇచ్చేస్తున్నారు. సో చాలా 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 బాగుందండి. మీరు యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వీడియోలో చూస్తే మీకు కొంచెం చిన్నదానిలా కనిపిస్తుంటుంది, కానీ లోపల కూర్చుంటే ఆ ఫీల్ ఉంది, అల్టిమేట్గా ఉంది. బయట ఇప్పుడు ఎండ 35 to 40 ఉంటుంది, బట్ లోపల చిన్న సీలింగ్ ఫ్యాన్ కూడా కాదు, వాల్ ఫ్యాన్తో రన్ అవుతుంది. చాలా టెంపరేచర్ చాలా కూల్గా ఉంది. మీకు నిజంగా ఉండడానికి చాలా తక్కువ ఖర్చులో అంటే తక్కువ టైంతో కాస్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే 100% మీరు అనుకున్న విధంగా మీరు డిజైన్ ఎలా అయితే అనుకుంటున్నారో, ఫారిన్ కంట్రీస్లో ఇల్లు ఉంటాయి చూసారు, అబ్బా నేను కూడా ఇలా కట్టుకోవాలని చెప్పని అనుకుంటారా, అలానే ఉంటుంది. పైన రూఫ్ మొత్తం వుడెన్ ఉంటుంది, కిందంతా టైల్స్ ఉంటుంది. ఎక్కడికక్కడ స్పేషియస్గా మనకు ఏ పార్ట్లో అంటే ఏ ప్లేసెస్లో ఏమేం కావాలి ఏంటి అనేది క్లియర్గా మనకు కావాల్సినట్టుగా దాన్ని జస్టిఫికేషన్ చేసి కట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను కూర్చున్నాను డూప్లెక్స్ హౌస్. ఎస్, మీరు చూస్తున్నారు కదా, ఇదేదో చిన్న అగ్గిపెట్టలా ఉందని చెప్పారు అనుకుంటున్నారు, లేదండి, ఇది డూప్లెక్స్ హౌస్. దీని కాస్ట్ 8.5 lakhs అవుతుంది. మీరు నమ్మరు, చాలా 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 బాగుంది ఇల్లు. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అరే ప్రతిదీ ఇచ్చండి. ఇప్పుడు మన ఇంటికి కావాల్సినటువంటి డబల్ బెడ్రూమ్ కానీ లేదంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంది, కరెంట్ ఎక్కడ బయట కనపడకుండా ఉంది, కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్ ఉంది. తర్వాత ఫ్రిడ్జ్ పెద్దది డబల్ డోర్ ఫ్రిడ్జ్ లోపల పెట్టారంటే మీకు జనరల్గా సింగిల్ డోర్ అయితే ఇంకా స్పేసియస్గా ఉంటుంది. తర్వాత వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. లోపల లోపల ఇంటర్నల్గా స్టెప్స్ ఉన్నాయి, పైన సిట్అవుట్ ఏరియా ఉంది. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి చూసారా. ఇది ఒక రకంగా చెప్పాలంటే 2 BHK అనమాట. ఈ డూప్లెక్స్ హౌస్ 2 BHKని ఒక రూమ్ని కింద ఒక ఫ్లోర్ ఏమో సింగిల్ రూము, పక్కన కిచెన్కి అటాచ్డ్గా పైన ఫస్ట్ ఫ్లోర్లోకి స్టెప్స్ ఉన్నాయి. ఆ పైన ఒక 1 BHK పైన సిట్టింగ్ లాన్ టైప్ ఉంది. నాకైతే చాలా పెద్దగా నచ్చింది. ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చేసి వెళ్ళారు, వాళ్ళు పెద్ద వెంచర్ వేస్తున్నారంటే 500 ఎకరాల్లో వెంచర్ ఉందంట. దాదాపుగా ఒక 50 ఇల్లు కావాలి అని చెప్పని ఇప్పుడే నా ముందే కాంట్రాక్ట్ తీసుకుని వెళ్ళారు. మోస్ట్ ప్రాబబ్లీ మరి చూడండి, మీరు కూడా మీకు అందుబాటులో ఎక్కడైనా సరే ఉన్నా, మీరు కావాలి అనుకున్న మీ ఫామ్ హౌస్ కానీ మీరు ఓన్గా ఇట్లా తక్కువ ఖర్చుతో మీకు చూడ్డానికి లగ్జరియస్ ఒక ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇల్లు ఎలా అయితే ఉంటాయో అలానే మీరు కట్టుకోవాలి అనుకుంటే మీరు మీకు ఇందాక మనం చూపించినట్టు ఫోమ్ ప్యానల్తోనే కాకుండా వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా ఇన్నోవేటివ్గా కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడే నేను వినడం జరిగింది. అదేంటంటే థర్మోకోల్ విత్ సిమెంట్ షీట్స్ విత్ థర్మోకోల్తో పెట్టేసి దాని లైఫ్ స్పాన్ని ఎక్కువ పెంచేందుకు, అలాగే ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇంకా తక్కువ కాస్ట్తో ఇచ్చేటువంటి ప్లానింగ్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. మీకు ఎవరికైనా సరే మీ బడ్జెట్ ఎలా ఉంటే అలా వీళ్ళు మాడిఫై చేసి అలా మీకు మంచి డిజైన్స్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు త్వరపడండి. ఈ ఫెసిలిటీస్ని ఈ వెసులుబాటుని మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. నాకు కొంత ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో నేను కూడా ఇలాంటిది కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నా. సో బయట నేను రావడానికి కూడా ఒక రకంగా కారణం కూడా ఇదే. నాకున్న పిచ్చి ఆలోచనలన్నీ కొన్ని తీర్చుకుందామని చెప్పని వచ్చాను. కొంతవరకు క్లియర్ అయిపోయినాయి. ఇంకా అసలు మెయిన్ ఎవరైతే ఎండి గారు ఉన్నారో మరి తనతో కూడా మాట్లాడి అసలు ఎందుకు ఏంటి ఎలా దీంట్లో ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా, ఇది అందరూ అనుకుంటున్నట్టుగా అది కంటైనర్ హౌస్ అని చెప్పని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. కంటైనర్ హౌస్ కాదు, ఇట్స్ ప్యూర్లీ రెసిడెన్షియల్ హౌస్. సో మీరు మూవబుల్ హౌసే, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలనుకుంటే దీన్ని ఏమంటారంటే నడిచే ఇల్లు అని చెప్పని కూడా మీరు అనుకోవచ్చు. సో మీకు ఈ మూవబుల్ హౌస్ కావాలి అని చెప్పనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ క్లియర్ డీటెయిల్డ్గా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో
ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీరు ఆర్డర్ చేసేసుకోండి. మీ యొక్క మొబైల్ హౌస్ని రెసిడెన్షియల్ పర్పస్గా ఉపయోగించుకునేటువంటి ఈ హౌసెస్ని మీ సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి.